లోన్ తీసుకోవడం చాలా ఈజీ. మహేంద్ర కూడా ఇలాగే అనుకున్నాడు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు వ్యక్తిగత రుణాలను ఇవ్వడానికి ఎప్పుడూ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఫ్రెండ్కి ఎప్పుడైనా అవసరమైతే మహేంద్ర అప్పు తీసుకుని అతనికి సహాయం చేస్తుంటాడు. కొన్ని నెలలుగా ఇన్స్టాల్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. మహేంద్ర అప్పు తిరిగి చెల్లిస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు ఇన్స్టాల్మెంట్స్ రావడం మానేయడంతో మహేంద్రకు ఆందోళన మొదలైంది. ఈఎంఐ చెల్లించకపోతే ఏం జరుగుతుంది? నిజం చెప్పాలంటే అప్పు తీసుకోవడం చాలా ఈజీ, కానీ దానిని కరెక్ట్ టైంకి చెల్లించడం అంతే కష్టం. ఉద్యోగం పోవడం, వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు లాంటి వివిధ కారణాల వల్ల ఈఎంఐలను కట్టలేకపోవచ్చు. మీరు ఈఎంఐని చెల్లించకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. రుణానికి సంబంధించిన ఈఎంఐ పేమెంట్ ను మిస్ అవడాన్ని మేజర్ లేదా మైనర్ డిఫాల్ట్ గా వర్గీకరిస్తారు. 1 లేదా 2 వాయిదాలు మిస్ అయితే చివరి ఇన్స్టాల్మెంట్ తర్వాత 90 డేస్ లోపు రెండో వాయిదా చెల్లిస్తే అది మైనర్ డిఫాల్ట్ గా పరిగణిస్తారు. కానీ 90 డేస్ కంటే ఎక్కువగా, అంటే 3 నెలల కంటే ఎక్కువ కాలం ఈఎంఐని చెల్లించకపోతే దానిని మేజర్ డిఫాల్ట్ గా పరిగణిస్తారు. అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బ్యాంకులు అటువంటి రుణాలను ఎన్పిఏలు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా వర్గీకరిస్తాయి. మీరు మొదటి ఈఎంఐని కోల్పోయినప్పుడు వాయిదాను తిరిగి చెల్లించడానికి బ్యాంక్ మీకు ఫోన్ కాల్స్, మెసేజెస్ లేదా ఈమెయిల్స్ ద్వారా రిమైండర్లను పంపుతుంది. ఈఎంఐని ఆలస్యంగా చెల్లిస్తే పెనాల్టీ ఉంటుంది. ఇది సాధారణంగా ఈఎంఐ మొత్తంలో 1 నుండి 2% ఉంటుంది. ఇక అదనంగా పనిష్మెంట్ కింద వడ్డీని కూడా వసూలు చేస్తారు. దీనిని రుణ వడ్డీ రేటుపై వసూలు చేస్తారు. ఈ పేమెంట్ చేసిన తర్వాత లోన్ అకౌంట్ మునుపట్ల పనిచేస్తుంది. కానీ మీరు చాలా కాలం పాటు ఈఎంఐని చెల్లించకపోతే పెనాల్టీ మొత్తం పెరుగుతూనే ఉంటుంది. ఈఎంఐ డిఫాల్ట్ సమాచారం మీ క్రెడిట్ నివేదికలో ఎంటర్ అవుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్ని ప్రభావితం చేస్తుంది. ఒక ఈఎంఐని మిస్ చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ 50 to 70 పాయింట్స్ తగ్గుతుంది. పదే ఆలస్యమైనా లేదా ఈఎంఐ డిఫాల్ట్ రిపీట్ అయినా అది మీ క్రెడిట్ స్కోర్ని గణనీయంగా దెబ్బతీస్తుంది. ఇది మీ క్రెడిట్ వాల్యూని, రుణ సామర్థ్యంపై దెబ్బ కొడుతుంది. మరి క్రెడిట్ స్కోర్ తగ్గితే భవిష్యత్తులో రుణాలు పొందే ఛాన్సులు తగ్గిపోతాయి. మీ క్రెడిట్ స్కోర్ పేలవంగా ఉంటే బ్యాంకులు మీకు రుణం ఇవ్వడానికి రిజెక్ట్ చేస్తాయి. ఒక చిన్న బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ మీకు రుణం ఇవ్వడానికి అంగీకరించినా వారు సాధారణ వడ్డీ రేట్ల కంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ని మీ నుంచి వసూలు చేస్తారు. మీరు సకాలంలో వాయిదా చెల్లించకపోతే మీరు రికవరీ ఏజెంట్లను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ రికవరీ ఏజెంట్లు లోన్ మొత్తాన్ని వసూలు చేయడానికి మీ ఆఫీస్కి, ఇంటికి వస్తామంటూ బెదిరిస్తారు. వారు ఒక రోజులో వందల కొద్ది కాల్స్తో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. రికవరీ ఏజెంట్లు కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులు చాలానే విన్నాం. అయితే అలాంటి సందర్భాల్లో మీరు పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. పర్సనల్ లోన్స్ పై డిఫాల్ట్ 90 డేస్ మించి ఉంటే బ్యాంకులు బకాయి ఉన్న మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మీరు లీగల్ యాక్షన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించమని కోర్టు మిమ్మల్ని ఆదేశిస్తుంది, లేదా బాకీ ఉన్న మొత్తాన్ని రికవరీ చేయడానికి ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయించమని కూడా ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మహేంద్ర తన పేరు మీద ఎవరికి లోన్ ఇవ్వడం అన్న తప్పుని చేయడు. మీరు కూడా ఈ తప్పు చేయకండి, లేకపోతే ఈ లోన్ మీ మీద పడచ్చు. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లాంటి అన్సెక్యూర్డ్ లోన్ల గురించి చెప్తున్నాం. ఇప్పుడు సెక్యూర్డ్ లోన్స్ గురించి మాట్లాడుకునే సమయం వచ్చింది. సెక్యూర్డ్ లోన్లలో రికవరీ ఎలా జరుగుతుందో చూద్దాం. సెక్యూర్డ్ లోన్స్ అంటే ఆస్తి తనఖా మీద ఇచ్చేవి. అంటే ఈ రుణాలు పొందాలంటే వీటి కోసం ఏదైనా ఆస్తిని తనఖా పెట్టాలి. హోమ్ లోన్, కార్ లోన్, ప్రాపర్టీపై లోన్ వంటివి. గృహ రుణం తీసుకునేటప్పుడు ఇంటి పత్రాలు బ్యాంక్ వద్ద తనఖా ఉంచాలి. లోన్ తిరిగి చెల్లించిన తర్వాత బ్యాంక్ మీకు పత్రాలు తిరిగి ఇచ్చేస్తుంది. హోమ్ లోన్ ఈఎంఐ వరుసగా 3 నెలలు అంటే 90 రోజులకు మించి చెల్లించకపోతే బ్యాంకులు ఆ రుణాన్ని ఎన్పిఏగా ప్రకటించిన తర్వాత సర్ఫేసీ చట్టం కింద మీకు నోటీస్ జారీ చేస్తారు. రుణగ్రహీత నోటీస్ తేదీ నుండి 60 రోజుల్లోపు బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ఈ వ్యవధి తర్వాత కూడా మీరు డబ్బులు చెల్లించకపోతే బ్యాంక్ మీ ఆస్తిని వేలం వేసి డబ్బును తిరిగి పొందొచ్చు. దీనివల్ల మీరు మీ ఆస్తిని కూడా కోల్పోవలసి రావచ్చు. మీకు ఇబ్బంది లేకుండా తిరిగి చెల్లించగలిగే మొత్తాన్ని మాత్రమే ఎప్పుడు కూడా రుణంగా తీసుకోండి. ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే బ్యాంక్ని సంప్రదించండి. లోన్ రీస్ట్రక్చర్ గురించి చర్చించండి. లోన్ కాల పరిమితిని పెంచండి. ఈఎంఐని తగ్గించుకోండి లేదా గ్రేస్ పీరియడ్ కోసం అడగండి. దీని ద్వారా మీరు లోన్ డిఫాల్ట్ అవ్వరు. మీరు మీ పొదుపుని దాని వైపు మళ్లించడం ద్వారా లేదా స్నేహితులు, పరిచయస్తుల నుండి డబ్బు తీసుకోవడం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవచ్చు. అత్యవసర నిధిని క్రియేట్ చేసి 6 నుంచి 12 నెలల జీతానికి సమానమైన మొత్తాన్ని అందులో ఉంచాలి. దీనివల్ల మీరు మీ కష్ట సమయాల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు.